బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి అన్న ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వాదనపై వివాదం రాజుకుంది. ఏపీని తెలుగునాడుగా మార్చాలని ఆనాడు ఎన్టీఆర్ ఎంతగానో ప్రయత్నించారన్నారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదు అన్నారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదన్నారు ఆయన. వైపు నుంచి వీచింది మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరిపెట్టుకోమని చెబుతుంది. అయితే గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమల్ ఆనంద భారతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉంది అన్నారు ఆయన. గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ, ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చాలా అని చెప్పి, ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగుని పెట్టినా కూడా అది రాదు. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరిపెట్టుకోమని చెబుతుంది. గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ, ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చాలా అని చెప్పి,
ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ ద్రవిడ ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి పాండిత్యం ఎక్కువైపోయి అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగు అని పెట్టినా కూడా అది రాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు మార్చాలి, ఆంధ్రప్రదేశ్లో తెలుగు అనేటువంటి భావం కనిపించట్లేదు, తెలుగు నాడుగా మార్చాలనేది ప్రవచనకర్త గరికపాటి చేసిన ప్రతిపాదన. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కమలానంద భారతి, భువనేశ్వరి పీఠాధిపతి. సో రామాయణ మహాభారత భాగవత కాలం నుంచి ఆంధ్ర ప్రస్తావన ఉంది అనేది ఆయన చెప్తున్న వివరణ. సో ఇది ఈ మరింతగా వివాదం రాజుకునేటువంటి అవకాశం ఉందా? సో తెలుగు ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశం పైన ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఎటువంటి చర్చ జరుగుతుంది? మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి, తెలుగు నాడుగా మార్చాలి, ఎన్టీఆర్ ఎప్పుడో ప్రయత్నించారు, బట్ అది కొనసాగించాలనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అవసరం లేదు, మా రామాయణ మహాభారత భాగవతం దగ్గర నుంచి కూడా ఆంధ్ర వర్డ్ ఉందనేది, పదం ఉందనేది కమలానంద భారత్ చెప్తున్నారు. సో దీనిపైన చర్చ సాగుతుందా? ప్రజలు ఏమంటున్నారు? ఒక స్థాయిలో ఎటువంటి చర్చ సాగుతుంది దీనిపైన? ఖచ్చితంగా ప్రవచనకర్తగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు నిన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ, ముఖ్యంగా భాషాభిమానులు చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల మీద భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్పందించారు. మరికొంతమంది కూడా స్పందించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాల్సిన అవసరం ఉందని గరికపాటి ఒక వేదిక మీద, తెలుగు మహాసభల వేదిక మీద చెప్పడం, దాని మీద ఇప్పుడు రియాక్షన్ రావడంతో ఈ ఖచ్చితంగా ఈ అంశం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వాల దృష్టి కూడా ఈ అంశం వెళ్లే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మార్పు అనే అంశం 1953 ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుండి జరుగుతూ వస్తుంది. తర్వాత కర్నూలు రాజధానిగా హైదరాబాదు ఇలా రాజధానులు మార్చిన సందర్భంగా కూడా పేరు మార్పు అంశం మీద అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. కానీ ఇన్నేళ్ల తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయి 10 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు మీద గరికపాటి నరసింహారావు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అంతేకాదు తనకు ఎక్కడా మొహమాటం లేదు, ఆంధ్రప్రదేశ్ పేరు మారిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగుంటుందంటూ చెప్పడం, తెలుగు నాడుగా మార్చాలని చెప్పడం, తమిళనాడు మాదిరిగానే తెలుగు నాడుగా మార్చాలని చెప్పడం, మరోవైపు కేరళ వాళ్ళకు ఉన్నటువంటి భాషా అభిమానం కానీ ప్రాంతీయ అభిమానం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు అంటూ చెప్పుకురావడం పైన వివాదం రేగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో సంవత్సరాలకు ఉన్నటువంటి పేరు. అంతేకాదు కమలానంద భారతి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పుడు బ్రిటిష్ కాలమో లేకపోతే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లేదు, ఎప్పుడో రామాయణ కాలం నుంచే ఆంధ్ర ప్రాంతం అనేది ఇక్కడ ఉంది, ఆంధ్ర ప్రజలకు ఇక్కడ పిలుచుకునేవని చెప్తున్నారు. కానీ అంతేకాదు ఆంధ్ర భాగవతం, ఆంధ్ర భారతం అని చెబుతారు, కానీ ఎక్కడ తెలుగు భారతం, తెలుగు భాగవతం అనే పేర్లు ఎక్కడ లేవని చెబుతున్నారు. సంస్కృత పదాలైనప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ అనేది సంస్కృత పదాలైనప్పటికీ ఎప్పటి నుంచో ఈ భాష అనేది ఆంధ్ర అనేది ఎప్పటి నుంచో వాడుకలు ఉందని చెప్తూ ఉన్నారు. మరోవైపు గరికపాటి నరసింహారావు ప్రపోజించినటువంటి తెలుగు నాడు అనే పదం కూడా తమిళనాడుదే, తమిళనాడు నుండి ఎలా తీసుకుంటారంటూ కమలానంద భారతి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గరికపాటికి కూడా కొన్ని చురకలు అంటించినటువంటి పరిస్థితి
తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు కానీ గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనుకోవడం ఏంటంటూ కూడా కొంత కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో వేసవి సెలవులకు సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్కు వచ్చి వెళ్ళి తెలంగాణ వాసుడిగా తెలంగాణ ప్రాంత వ్యక్తిగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చడం ఏంటని కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి. ఇలాంటి అంటే ఏమీ సమాచారాలు అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలుగా కమలానంద భారతి చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కమలానంద భారతి చేసిన వ్యాఖ్యల మీద గరికపాటి నరసింహారావు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. రెండోది, గరికపాటి నరసింహారావుతో పాటు కమలానంద భారతి కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం, తెలుగునాడుగా అప్పుడే ఎన్టీఆర్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టాలనుకున్నారంటూ గరికపాటి మాట్లాడిన మాట మీద కూడా కమలానంద భారతి కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో తెలుగుదేశం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, దానికి తెలుగు దేశం అని పెట్టారు తప్పించి తెలుగునాడుగా ఆంధ్రప్రదేశ్ మార్చాలనుకోలేదు. అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దానికి సంబంధించినటువంటి నినాదం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నినాదం ఎక్కడుంది? విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ నినాదం రాజేష్ మేధావులు గరికపాటికి కొంతమంది తర్వాత కమలానంద భారతి కొంతమంది సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది మెల్లమెల్లగా ఇది ఆ జనాల్లో కూడా వెళ్ళేటువంటి చర్చ ఇది. సో రాష్ట్ర పేరు మార్పు అనే అటువంటి అంశం ఒక ప్రతిపాదన వచ్చిన తర్వాత ఆ జనాల్లో కూడా ఇంకా చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సమయంలో కొంత భాషాభిమానులు కావచ్చు, తర్వాత మేధావి వర్గాల్లో కావచ్చు, ఎటువంటి అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశాలు కనబడుతున్నాయి? ఖచ్చితంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం కనబడుతుంది. తెలుగు భాష అంటే మక్కువగా ఉండేవాళ్ళు, తెలుగు భాష మీద ప్రేమ కలిగిన వాళ్ళు, తెలుగునాడు అనే పదాన్ని లేకపోతే తెలుగునాడు అనే ప్రపోజ్ చేసినటువంటి గరికపాటి చేసినటువంటి ప్రపోజ్ని అంగీకరించే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెన్సీ విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పేరుని ఇప్పుడు మార్చడం ఏంటి అనే అభిప్రాయాలు కూడా మరికొంతమంది వ్యక్తం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు అటు దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు తెలుగునాడుగా మార్చడం ద్వారా సాధించేది ఏంటి? భాష మీద అభిమానం ఉంటే చాలా కార్యక్రమాల పేర్లు పెట్టవచ్చు, చాలా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు పురాణాల నుంచి ఉన్నటువంటి పేరు మార్చాల్సిన అవసరం లేదనేది కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కమలానంద భారతికి సపోర్ట్గా మాట్లాడుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తెలుగునాడు అనే పేరు అంశం మీద ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు మీద చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. మేధావి వర్గాలు కానీ లేకపోతే తెలుగు భాషా అభిమానులు కానీ ప్రవచనకర్తలు కానీ దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరి భవిష్యత్తులో రియాక్షన్ అనేది కానీ చర్చ కానీ ఎక్కువ స్థాయిలో జరిగితే కనుక అది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు కానీ లేకపోతే అధికారులు కానీ వీళ్ళంతా కూడా తెలుగు భాష మీద అభిమానం కలిగి ఉన్న వాళ్ళు కూడా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల మీద కమలానంద భారతి రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా రాబోయే గంటల్లోనో లేకపోతే రాబోయే రోజుల్లోనో ఇంకా పెద్ద ఎత్తున రియాక్షన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ రియాక్షన్ ఆధారంగా ఇది తెలుగునాడు అనేది ఒక ఉద్యమంగా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే తెలుగునాడు అనేది తప్పు ఆంధ్రప్రదేశ్ కొనసాగాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదనకు సంబంధించిన వివాదం మరింతగా రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గరికపాటి నరసింహారావు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదనం లేదు, అది తెలుగు మాట కాదు, ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలి అనేది గరికపాటి నరసింహారావు చెప్పినటువంటి మాట. గతంలో ఎన్టీఆర్ తెలుగునాడుగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అది సఫలం కాలేదు. ఇప్పుడు తమిళనాడు ఎలాగా ఉందో అదేవిధంగా తెలుగునాడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం పేరు కాదు, తద్వారా బతుకులు కూడా మారుతాయి అంటూ గరికపాటి నరసింహారావు కొన్ని కామెంట్స్ చేశారు. కేరళ వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. వాళ్ళు తమ రాష్ట్రం పేరును ఒక 0 కోసమే కేరళంగా మార్చడం కోసం ఎంతో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు, ఎంతో అభిమానం చూపించారు, ఎంతో ప్రయత్నించి కానీ సాధించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి అభిమానం లేదు అన్న స్థాయిలో మాట్లాడారు. అదేవిధంగా అంటే కమలానంద భారతి రియాక్ట్ అయ్యారు గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. ఆంధ్ర అనే పదం ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి ఉంది, భారతం కాలం నుంచి ఉంది, రామాయణ కాలం నుంచి ఉంది, భాగవతం కాలం నుంచి ఉంది. అటువంటి పురాణ గ్రంథాల్లో కూడా ఆంధ్ర అనే పద ప్రస్తావన ఉంది. కాబట్టి పేరు మార్చాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు అంటూ కమలానంద భారతి రియాక్ట్ అయ్యారు. సో మరి ఈ వివాదం ఇంతవరకే ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు. చాలామంది మేధావులు, తెలుగు భాష అభిమానులు అందరూ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మరి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయా? నిజంగా ఆంధ్రప్రదేశ్ పేరు మార్పును
చాలామంది ప్రజలు కోరుకునేటువంటి అవకాశం ఉంటుందా? లేదు పేరు మార్పు అవసరం లేదు, ఇప్పుడు ఇలాగే ఆంధ్రప్రదేశ్గానే కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయాలు వస్తాయని చూడాలి. సో ఒకసారి గరికపాటి ఏమన్నారు, గరికపాటి మాటలకు కమలానంద భారతి ఏమన్నారో మళ్ళొకసారి మనం చూద్దాం. మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరిపెట్టుకోమని చెబుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చాలా అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగుని పెట్టినా కూడా అది రాదు. రైట్. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని గరికపాటి ఒక వివాదానికి తెరతీశారు. మరి ఈ వివాదం ఎంతదాకా వెళ్తుంది? సో ఇది మేధావులు, తెలుగు భాషాభిమానులు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి.